యేసు ప్రభు కొన్నిసార్లు ధనవంతులను భయపెట్టారు, బాధ పెట్టారు అంటే కూడా హీ థ్రెటెండ్ దెమ్. ఏమన్నారు ప్రభు? మార్కు శుభవార్త 10వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్లయితే, మీకోసం నేను వాక్యం ధనవంతులను భయపెట్టారు. ఏమని భయపెట్టారు? మార్కు శుభవార్త 10వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తే, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభము. ఏంటంటే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభము అని. అంటే ధనవంతుడికి పరలోక రాజ్యం చేరటం ఒక రకంగా అసంభవం అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆయన పరలోకంలోకి వెళ్ళి, ఈ ధనవంతుడు పరలోక రాజ్యంలోకి వెళ్ళటం కంటే కూడా ఏది బెటర్ అంట? ఒంటె సూది బెజ్జంలో దూరిపోవుట సులభతరం అని ప్రభు అంటున్నారు. ఈ విధంగా ప్రియులారా, ప్రభు ఒక రకంగా మనం చూస్తే ధనవంతుల్ని ఆయన థ్రెటన్ చేస్తున్నారు, భయపెడుతున్నారు. బీ అవేర్. హలో వేర్ ఆర్ యూ? బీ అవేర్. ఆలోచన చేయి ధనవంతులారా, మీరు సహాయం చేసే స్థితిలో ఉంటే సహాయం చేయండి. కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్. సోషల్ జస్టిస్. పునీత మార్టిన్ గారు, పునీత ఎలిజబెత్ అమ్మ గారు సామాజిక న్యాయానికి సుమాతృకుగా ఉన్నారు. దే ఆర్ ద ప్రాఫిట్స్ ఆఫ్ సోషల్ జస్టిస్. మనకి పరిశుద్ధ గ్రంథంలో ప్రాఫెట్ ఆమోస్ ఈజ్ కాల్డ్ ద ప్రాఫిట్ ఆఫ్ సోషల్ జస్టిస్. సామాజిక న్యాయాన్ని వాళ్ళు ప్రజల్లో ఇంకా ప్రేరేపింప చేస్తున్నారు. వాళ్ళు జీవితం జీవించారు, మంచి చేశారు, పేదలను ఆదుకున్నారు. మనము కూడా అదే విధంగా ఉండాలని దేవుడు వాళ్ళ ద్వారా మన హృదయాలను తాగుతున్నారు. ప్రియులారా, మనం గమనించాల్సిందండి ప్రియులారా, ఈ యొక్క ధనకాంక్ష, ధనం మీద ఆశ మనల్ని ఎలా మారుస్తుందంటే విగ్రహారాధికులుగా మారుస్తుంది. ఐడోలట్రీ, విగ్రహారాధన. ధనం డబ్బు అని నీ మైండ్ అంతా ఉండిపోతే అదేంటి? విగ్రహారాధన. దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని నువ్వు ఎవరికి ఇస్తున్నావు అంటే డబ్బుకి ఇస్తున్నావు. ఇట్స్ ఎ డేంజర్. ఇంకోటి మనం గ్రహించాల్సిన ప్రియుల, డబ్బు మీద అత్యాశ కలిగి ఉంటే మనం బానిసలం అయిపోతాం. యు బికమ్ ద ప్రిజనర్. డబ్బు మీద అత్యాశ ఉంటే నువ్వు స్వతంత్రుడు కాదు, నువ్వు ఒక బానిసవే. ఎప్పుడు డబ్బు, దగ్గినా డబ్బే, తుమ్మినా డబ్బే. ఎప్పుడు డబ్బు అంటే నువ్వు స్వతంత్రంగా జీవించట్లా, నువ్వు బానిసత్వంలో జీవిస్తున్నావు. తర్వాత ఈ దురాశ ప్రియులారా మనల్ని దేవుని నుండి దూరము చేస్తుంది. తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 10వ వచనంలో ప్రభు కూడా మనందరికి ఒక హెచ్చరిక చేస్తున్నారు ప్రియులారా. ఏంటి ఆ హెచ్చరిక అంటే, ధనకాంక్ష సర్వ అనర్థములకు మూలము. పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 10వ వచనం చూస్తే, ధనకాంక్ష సర్వ అనర్థములకు మూలము. కొంతమంది అట్టి విపరీతమైన ధనకాంక్షచే తమ విశ్వాసము నుండి తొలగిపోయి అనేక కష్టముల పాలైరి. సరే, విశ్వాసం నుండి పోవటమే కాదు, ఏమైందంట? కష్టాలు పాలైరి. ధనకాంక్ష. ప్రియమైన దేవుని బిడ్డలారా, డబ్బు మీద అత్యాశ పడొద్దు. అందుకే ప్రభు అంటున్నారు, ధనవంతులారా మీకు అనర్థము. ఇప్పుడు కడుపు నిండిన వారులారా మీకు అనర్థము. మీరు ఆకలితో అలమటిస్తారు. డబ్బు ప్రియులారా, మనకి మనీ షుడ్ బి ఎ సర్వెంట్ బట్ నాట్ మాస్టర్. డబ్బు మనకి ఒక సేవకుడిగా పని చేయాలి కానీ మనకు ఒక అధికారం అవ్వకూడదు డబ్బు. ధనకాంక్ష సర్వ అనర్థములకు మూలము. నేను ఎక్కడో ఒక కథ చదివా ప్రియులారా. ఏంటి ఆ కథ అంటే, 3 స్నేహితులు. ఈ 3 స్నేహితులు ఏం చేశారంట? ఎక్కడో దొంగతనం చేశారు. దొంగతనం చేసి పెద్ద మొత్తంలో డబ్బు దొంగిలించారు. చాలా కష్టపడ్డారు కదా. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఈ డబ్బుని చక్కగా పంచుకోవాలనుకున్నారు.
వాళ్ళు ఒకడు అన్నాడంటే, అరే ఇప్పుడు దాకా మనం కష్టపడ్డాం కదా, మీరు వెళ్ళి కొద్దిగా బిర్యానీ కొనుక్కురండి, కొంచెం బిర్యానీ కొనుక్కురండి. వాళ్ళ ముగ్గురు ఒకళ్ళని పంపించారు, నువ్వు వెళ్ళి తీసురా, ఈ లోపు మేము ఇక్కడంతా కొద్దిగా డబ్బులన్నీ మూటలు కట్టి ఉంచుతాం, నువ్వు వెళ్ళి ఈ లోపు బిర్యానీ ప్యాకెట్లు బీరు కొనుక్కురా అన్నారు. సో వీళ్ళు ఎక్కడ పంచుకోవాలనుకున్న సమాధుల దొడ్లో ఒక ఫ్రీడ్ హోప్ అంటే ఒక బరియల్ గ్రౌండ్లో అక్కడికి వెళ్ళి అక్కడ డబ్బు పంచుకోవాలనుకున్నారు. ఒక వ్యక్తిని పంపించారు. సో ఒక వ్యక్తి కొంచెం డబ్బు తీసుకొని బిర్యానీ కొంటాకు వెళ్ళాడు. ఈలోపు వాడు వెళ్ళిపోయాడు కదా, వీళ్ళిద్దరే అనుకున్నారు, అరే ఈ డబ్బు ముగ్గురు పంచుకోవటం ఎందుకు, వెళ్ళాడు కదా ఒకడికి, వాడు రాగానే వాడిని కర్రలతో కొట్టి చంపేద్దాం, వాడు చచ్చిపోతాడు, ఆ డబ్బుని మనం ఇద్దరం పంచుకుందాం అని ఒక ప్లాన్ వేశారు, ఒక ప్రణాళిక వేసుకున్నారు. ఆ బిర్యానీ కొంటాకు వెళ్ళినోడు ఆడేం తక్కువ, వాడేమనుకున్నాడు, ఈ డబ్బు అంతా ముగ్గురు పంచుకోవటం ఎందుకు, నేను ముందే అక్కడ బిర్యానీ తినేసి వీళ్ళకి తెచ్చిన బిర్యానీలో కొంచెం విషం కలిపితే పోద్ది కదా, ఇద్దరు చచ్చిపోతారు, ఆ డబ్బు అంతా నాకే మిగులుద్దని వాడు వేరే ప్రణాళిక వేసాడు. సరే వాడు డబ్బు తీసుకొని వచ్చాడు, ఇక్కడున్న ఇద్దరు రెడీగా ఉండే కర్రలతో అతన్ని తల మీద కొట్టేసి చంపేశారు. చంపేసి హ్యాపీగా డబ్బు పంచుకొని వాడు తెచ్చిన బిర్యానీ తిన్నారు, బీరు తాగారు. వాడు అక్కడ చచ్చిపోయాడు, బిర్యానీ తెచ్చినవాడు చచ్చిపోయాడు, ఇక్కడ ఉన్న ఇద్దరు కూడా చచ్చారు, ముగ్గురు శ్మశానంలో పడిపోయారు. ధనకాంక్ష సర్వ అనర్థములకు మూలము. ప్రియులారా, ఈనాటి ప్రపంచంలో అన్నదమ్ముల మధ్య శాంతి లేదు, అక్కా చెల్లెల మధ్య శాంతి లేదు, అన్న చెల్లెల మధ్య శాంతి లేదు. ఎన్ని మంచి కుటుంబాలైనా డబ్బు వల్ల ఎప్పుడు కూడా చాలా గరజగా ఫ్యామిలీలు నశించిపోతూ ఉన్నాయి, గొడవలకు పాలవుతున్నారు. ఈరోజు నేను ఒక పాట పాడా కదా, మాటలాడదయ్యో పైసా మతలబు చేస్తదరో పైసా, తర్వాత తోక ఉండదయ్యో పైసా లోకము తిరుగుద్దో పైసా, చిన్నది కాదయ్యో పైసా చిత్రాల మొగుడయ్యో పైసా, అది నీ కాడుంటది నా కాడుంటది మూడవ వాడిని మురిపిస్తుంటది, అది నీ కాడుంటది నా కాడుంటది మూడవ వాడిని మురిపిస్తుంటది. మాటలాడదయ్యో పైసా మతలబు చేస్తదురో పైసా, మాటలాడదయ్యో పైసా మతలబు చేస్తదురో పైసా, కళ్ళు ఉండవయ్యో పైసా కన్నీరు తెస్తదురో పైసా, కళ్ళు ఉండవయ్యో పైసా కన్నీరు తెస్తదురో పైసా, అది చదువులిస్తుంది సరుకులిస్తుంది వాళ్ళకి వీళ్ళకి పదవులిస్తుంది, రాతరాయిదయ్యో పైసా రాజ్యమును ఎలద్దో పైసా, రాతరాయిదయ్యో పైసా రాజ్యమును ఎలద్దో పైసా, చిన్నది కాదయ్యో పైసా చిత్రాల మొగుడయ్యో పైసా, అది నీ కాడుంటది నా కాడుంటది మూడవ వాడిని మురిపిస్తుంటది. సరే, ఇది ఒక సెక్యులర్ పాట, హ్యాట్స్ ఆఫ్ టు వంగపండు వరప్రసాద్ గారు, ఆయన ఈ పాట రాశారు. కానీ వాస్తవం ప్రియులారా, ధనకాంక్ష సర్వ అనర్థాలకి మూలం. అందుకని ప్రభువు చెప్తున్నారు, ధనికులారా మీకు అనర్థము, ఇప్పుడు కడుపు నిండిన వారులారా మీకు అనర్థము, మీరు ఆకలితో అలమటిస్తారు అని ప్రభువు చెప్తూ ఉన్నారు ప్రియులారా.